అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. పూల మనసులు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు మాదిరెడ్డి సులోచన గారు. రాజశ్రీ స్వతంత్రంగా నిశ్చింతగా కూర్చోలేకపోతోంది. దొంగతనం చేసి ఏ క్షణంలో పట్టుబడతానో అన్నట్టు ఫీల్ అవ్వసాగింది. ఎంతోసేపు ప్రయత్నించిన మీదట తనను తాను నిగ్రహించుకోగలిగింది. ఈ లోపల అతని ఇల్లు వచ్చింది. బర్కత్పురాలో ఉంది. ఇంటి ముందు మొక్కలు చూడగానే రామ్ తోటలో విరబూసిన పువ్వులు, వాటిని కోసిన విధం గుర్తొచ్చింది. కారు రెక్కను ఆశ్రయించింది. అడుగు ముందుకు పడలేదు. కొంచెం ముందుకు వెళ్ళి వెనుదిరిగి చూచాడు శ్రీనాథ్. అరే, అక్కడే ఆగిపోయారేమిటి? రండి. అతని పిలుపు విన్నా ముందుకు సాగాలని లేదు. నేను మరోసారి వస్తాను. ఇంటికి వెళ్తాను. అతని దీక్షగా ఆమె కళ్ళల్లోని ఆందోళనను గ్రహించాడు. అతనికి నవ్వు వచ్చింది. ఒంటరిగా ఉన్నానని అన్యథా భావిస్తారని తలచలేదు. మీకంత నమ్మకం లేకపోతే అలాగే వెలుదురుగానే. మీ నాన్నగారు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారే. అలాంటి సంకోచమేం లేదండి. తలనొప్పిగా ఉంటేను. అయితే రండి, మాత్ర వేసుకుందరుగానే. తప్పదన్నట్లు ఇంటిలోకి నడిచింది. పెద్ద ఇల్లే. ఇంటి నిండా ఫర్నిచరే ఉంది. తండ్రి పాత సోఫా సెట్ ఉండగా మరొకటి ఎందుకు కొన్నాడో అర్థమైంది. గోడలకు అందమైన ప్రకృతి చిత్రాలు, అక్కడక్కడ పొడుగాటి కార్నర్ టేబుల్స్ పైన పూల కుండ్లు, వాటి నిండా రకరకాల పువ్వులున్నాయి. పూలను తాకి చూసింది. అన్ని ప్లాస్టిక్ పూలే, కానీ నిజమైన పూలలా భ్రమింపజేస్తున్నాయి. మన దగ్గర ఇంత బాగా తయారు చేయరండి. ఒక స్నేహితునితో జపాన్ నుండి తెప్పించాను. ముట్టుకోకపోతే అసలు తెలియవండి అన్నది సంబరంగా చూస్తూ. అతను నవ్వుతూ ఒక చోట నిల్చున్నాడు. రండి, కూర్చోండి. అతను చూపిన కుర్చీలో కూర్చుంది. మీకు తలనొప్పి మాత్ర ఇస్తాను. టీ తెమ్మంటారా, కాఫీయా? చిన్న అబద్ధం ఆడినందుకు ఇరకాటంలో పడింది. ఏదీ వద్దండి. అప్పుడప్పుడు అలా రావటం అలవాటు. మాత్రలు నాకు పడవు. ఆమె బొమ్మలా ముడుచుకు కూర్చోవటం చూచి నవ్వుకున్నాడు. రండి, ఇల్లు చూద్దురుగాని. అతని వెనకాల లేచి వెళ్ళింది. పడక గదిలో చక్కని స్ప్రింగ్ కార్డ్స్, దోమతెరలు ఉన్నాయి. ఒకవైపు పెద్ద బల్ల, దానిమీద టేప్ రికార్డర్ ఉంది. మీకేదైనా పాట వస్తే పాడండి, రికార్డు చేస్తాను. అబ్బే, నాకు రాదండి, మొహమాట పడింది. మీరు చాలా అడ్వాన్స్డ్ నేచర్ అని విన్నాను. పర్వాలేదు, పాడండి. మీ గొంతు మీకు వినిపిస్తుంది. నేను సంగీతం నేర్చుకోలేదండి. భలేవారే, అందరూ సంగీతం నేర్చుకుని తానా తనాన్నా అంటారా? ఏదో మీకొచ్చిన లైట్ సాంగ్ పాడండి. మా పాప చూడండి, పాడమనగానే పాడేది. రికార్డర్ ఆన్ చేశాడు. అంతవరకు ఉన్న సంకోచం పోయి పక్కున నవ్వింది. అతను ఆఫ్ చేశాడు. ఈసారి అతని ముఖాన నీలి ఛాయలు అలుముకున్నాయి. రికార్డ్స్ విని సంతోషించాల్సిందే. నా దగ్గరుంటే పనివారేం చూస్తారు? కొంచెం పెద్దయ్యాక తెచ్చుకోవచ్చునుగా. అవుననుకోండి. ఆడపిల్ల తల్లి దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉంటాయి. దినమంతా నేనుంటానా? ఆమె నుండి అతడేదో ఆశించాడు. ఆమెకది తెలుసు. మాట తప్పించాలని చూచింది. ఏదో రికార్డు చేస్తామన్నారు. అయితే పాటకు అంగీకరించారన్నమాట. సరే, బాగా రాకపోతే అది పెట్టొద్దు. ఓకే, వెంటనే దానిపై ఇంకేదైనా రికార్డు చేస్తాను. నాకు సినిమా పాటల కంటే ఇతర లలిత సంగీతం అంటేనే ఇష్టం అన్నాడు. ఏం పాడాలండి? సినిమా పాటలైతే సగము పూర్తిగానో జ్ఞాపకం ఉంటాయి. ఆలోచనలో పడింది. దూరాన నారాజు అంటూ నండూరి సుబ్బారావు గీతం పాడింది. అతను మళ్ళీ వినిపించాడు. ఎంత చక్కగా పాడారు. మన వారికి తమలో ఉన్న కళను గుర్తించే ఓపిక లేదు. మీరు అతిగా పొగిడేస్తున్నారు. లేదండి, నిజం చెబుతున్నాను. పాటల విషయంలో ఆడవాళ్లను మెచ్చుకోవాలి. 6 ఏళ్ల పిల్ల కూడా చక్కగా పాడుతుంది. వాళ్లకు సంగీత జ్ఞానం ఉంటుంది. మనమంతా శాస్త్రీయ సంగీతం అభ్యసించి కచేరీలు చేయాలని లేదు కదండి. కాస్త కంఠంలో మధురత ఉన్నవారు 4 గీతాలు నేర్చుకుని మనోవికాసానికి అప్పుడప్పుడు పాడుకోవచ్చు. ఆ మాట మీ నోటనే వింటున్నాను. ఎప్పుడైనా సినిమా పాట పాడుతుంటే ఇది తప్పు, అక్కడ రాగం ఖూనీ చేశావు అంటూ స్నేహితులు వెక్కిరిస్తారు. మన వారిలో ఉన్న ముఖ్యమైన సుగుణం మనుషుల్ని నిరుత్సాహపరచటము. శాస్త్రీయంగా పాడేటప్పుడు అవన్నీ పాటించాలి. మామూలు పాటలను మనిష్టం వచ్చిన బాణీలతో పాడుకోవచ్చు. పార్టీలు, ఫంక్షన్లు అయితే విదేశాలలో అందరూ పాడతారు. మీరింత వివరంగా చెబుతున్నారు. మీకు సంగీతంలో ప్రవేశం ఉండవచ్చు, రాజశ్రీ అన్నది.
విదేశాలలో ఉండి వస్తే కొన్నిసార్లు మన జాతీయతను నిలబెట్టడానికి ఏదో ఒకటి పాడాలి కదా. ఆమె పాట అయిపోగానే అతను టేప్ తిప్పి మరీ ఆన్ చేశాడు. ఒక తులసీదాస్ భజన వచ్చింది. అది అతను పాడిందేనని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. పాట చాలా కరుణరసం ఒలికిస్తూ ఉంది. వారి పని మనిషి ట్రేలో ఐస్ క్రీం కప్పులు తెచ్చింది. మీరు అనవసరంగా శ్రమపడ్డారు. శ్రమ ఏముంది, పాలు మిగిలిన రోజు ట్రేలో పోసి ఫ్రిడ్జ్లో పడేస్తుంది. ఇద్దరూ ఐస్ క్రీం తిన్నారు. చాలా ప్రొద్దుపోయింది, వెళ్తాను అని లేచింది రాజశ్రీ. అప్పుడేనా పని మనిషితో వంట చేయమని చెప్పాను. మిమ్మల్ని క్షేమంగా పంపిస్తానులేండి. అతని పడక గది వదిలి యువతల హాల్లోకి వచ్చారు. అది భోజనాల గది అని స్పష్టంగా తెలుస్తుంది. ఒక రిఫ్రిజిరేటరు, ఒకవైపు అందమైన కిచెన్ క్యాబినెట్ ఉన్నాయి. క్యాబినెట్లో నిండుగా తలతలా మెరిసే గాజు సామానులు, స్టీలు పాత్రలు ఉన్నాయి. దాని పక్కనే వంట ఇల్లు ఉంది. 2 గదులు ఊరికినే ఉన్నాయి. అద్దె కోసం కాకపోయినా కంపెనీ కోసం పై గదులు అద్దెకిచ్చాము అన్నాడు. అతని ఇంట్లో అధునాతనమైన అన్ని రకాల సామాన్లు ఉన్నాయి. హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అతను 2 ఫోటో ఆల్బమ్లు తెచ్చి ఆమె ముందుంచాడు. మొదటి ఆల్బం నిండా స్నేహితులు, అతను చదివేటప్పుడు తీసుకున్న ఫోటోలున్నాయి. రెండో ఆల్బంలో అతని వివాహపు తంతును చూపేవి, భార్యాభర్తలు విహారాలు చేసినప్పుడు తీసుకున్నవి, అతని భార్యకు సీమంతము చేసినప్పటివి, పాప నామకరణ మహోత్సవం అప్పుడు తీసినవి చాలా ఫోటోలున్నాయి. నిర్మలది ఫోటోజెనిక్ ఫేస్ కాదు, చాలా అందంగా ఉండేది. పాపను చూశారుగా, అచ్చు తల్లిలాగే ఉంటుంది. అతను చెప్పుకుపోతున్నాడు. జీవితంలోని అన్ని దశలు చూచినా తనతో మరి చనువుగా ఉండగలడా? మీ విషయాలేం చెప్పలేదు. ఈ వివాహము మీకు ఇష్టమేనని మీ నాన్నగారు అన్నారు. అతనితో అనుమతి పత్రం తెస్తానన్నారు. ఊ అన్నది. నిజంగా ఈ విషయంలో భారత స్త్రీలను మెచ్చుకుంటాను. అతనిలో అవలక్షణం ఉన్నా అతనితో తెగదెంపులు చేసుకోవాలంటే మీరింత బాధపడుతున్నారు. విదేశాలలో ప్రతిదీ యాంత్రికమే. వారికి హృదయస్పందన తక్కువ. రాజశ్రీకి చెంప చెల్లుమన్నట్టు అయింది. అతనిలో అవలక్షణం ఉందా? మీరు చిన్న మాటకు చాలా ఆలోచిస్తారులా ఉందే. పదండి భోజనం చేద్దాం. అతని వెనకాలే వెళ్ళి చేతులు కడుక్కుని భోజనం చేసింది. అంత త్వరగా ముగించారేమిటి? అన్నయ్య కోసమని సాయంత్రం తిన్నాము. అట్లాగా. అతను తినమని బలవంతం చేయలేదు. తను భోజనం చేయడంలో నిమగ్నుడయ్యాడు. ఒకనాటి సంఘటన గుర్తుకు వచ్చింది. రాజీ, నా మీద అలకైతే భోజనం చేయలేదు ఎందుకు? ఆకలి లేదు, మూతి ముడుచుకుంది. అలా మూతి ముడిస్తే చెబితే కోపం వస్తుందిలే. మంచిగా తింటే సరి, లేదా తినిపించాల్సి వస్తుంది. అన్నం ప్లేటు ముందు పెట్టాడు. ఎందుకో అతను అన్నంత పని చేస్తాడని భయమేసింది. త్వరగా భోజనం ముగించింది. చూసావా, భోజనం మీద అలకవద్దు. ఆకలి లేదంటూ అన్నమంతా తినేశావు. బుద్ధిమంతురాలివి. ముక్కు మీద కోపం తప్పితే. అతను నవ్వి వెళ్ళిపోయాడు. అతని స్మృతులు ఎందుకు వెంటాడుతున్నాయో తెలియలేదు. 9:30 కావస్తోంది. పదండి. ఆమె లేచి వెళ్ళి కారులో కూర్చుంది. నారాయణగూడ చౌరస్తా వద్ద జనము గుంపులు గుంపులుగా వెళుతున్నారు. సినిమా విడిచారేమో. అక్కడ దీపక్ మహల్ థియేటర్ ఉంది. కారు వేగం తగ్గిపోయింది. రాజశ్రీ ప్రక్కకు చూసింది. కారుకి దగ్గరగా సుమతి భర్తతో వెళుతోంది. పిలుపు విన్నాడేమో. శ్రీనాథ్ కారు ఆపాడు. అయిష్టంగా ప్రొఫెసర్ శ్రీనాథ్ అంటూ పరిచయం చేసింది. ఎక్కడికి వెళ్ళారే? ఇంకెక్కడికి, సినిమాకి వచ్చాము. క్లుప్తంగా మాటలు ముగించింది సుమతి. వారు కదలడం చూచి శ్రీనాథ్ కారు కూడా కదిలింది. శ్రీనాథ్ సహితంగా సుమతి కంటపడటం భూమిలోకి కృంగిపోయినట్టు ఫీలైంది. ఇల్లు రావటంతో ఇరువురూ దిగారు. నేను అబ్బాయిని పంపాలనుకుంటున్నాను. గోపాలరాజు వరండాలో నిల్చున్నాడు. అలా చేస్తారనే భయపడుతున్నాను. వస్తానండి. చీకటి పడింది. వస్తాను, మరెప్పుడైనా వస్తాను. మీ అమ్మాయి ఉన్నంతకాలం ఉల్లాసంగా గడిచింది కాలం. ధన్యవాదాలు. అతను చేతులు జోడించాడు. మీరే శ్రమపడి వచ్చారు, అందుకు నేను చెప్పుకోవాలి ధన్యవాదాలు. రాజశ్రీ మాట్లాడటం కూడా మర్చిపోయి తండ్రి ధన్యవాదాలు చెబుతుంటే గుడ్లు అప్పగించి చూచింది. అతను వెళ్ళి వస్తానని చెప్పింది కూడా వినిపించలేదు. కారు వెళ్ళిపోయింది. అమ్మా, అతనికి ధన్యవాదాలు చెప్పొద్దా? తండ్రి మాటలకు బేలగా చూచి ఇంట్లోకి నడిచింది. ఆమె హృదయము లటపిటమంటోంది. ప్రసాద్ మేల్కొంటే ఏమి అంటాడో? అతని అసహ్యమైన చూపులు గుర్తొచ్చి ఆమె హృదయం అలమటించసాగింది.
అతను నిద్రపోతే బావుండుననుకున్నది. ఆమె ఆశించినట్టే అయింది. ప్రసాద్ నిశ్చింతగా నిద్రపోతున్నాడు. తండ్రి దిండ్లేసుకుని కూర్చునే బల్లపైన తల క్రింద చేయి పెట్టుకుని కమలమ్మ నిద్రపోయింది. అమ్మ తొందరగా పడుకుందేం నాన్నా? ప్రొద్దుటి నుండి పనేనాయే. నువ్వు వస్తావని ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయింది. భోజనం చేశారా లేదా? చేశాము. నువ్వెలాగూ చేసి వస్తావని తెలుసు. పడుకో. పడుకోవటం పెద్ద పనిలా తయారైంది. నిద్రమాత్ర వేసుకుందామని ప్రయత్నించి విఫలురాలైంది. బీరువా తాళాలు కమలమ్మ కొంగున ఉన్నాయి. రెండవ రోజు ఆలస్యంగా లేచింది. కాఫీ పలహారాలు ముగించి శరత్ నవల పట్టు కూర్చుంది. బయట పోస్ట్ అన్న కేక వినిపించింది. తల్లి వెళ్ళి పోస్ట్ అందుకుంది. అమ్మా, ఎవరిదే? ఎవరిది కాదమ్మా, ఊరికినే వచ్చాడు. కమలమ్మ పడగదిలోకి వెళ్ళిపోయింది. ఏది అడ్రస్ కావాలంటూ నాకు తెలియదన్నాను. నన్ను పిలవలేకపోయావా? ఇప్పుడేం కొంప మునిగింది? విసుక్కుంది. అంత విసుగుదలకు కారణం తెలియక ఊరుకుంది. మళ్ళా తన నవలా పఠనంలో లీనమైంది. శ్రీనాథ్ ఇంటికి రాకపోకలు ఎక్కువయ్యాయి. అతను ఒకరోజు అందరినీ భోజనానికి పిలిచాడు. అతని ఇంట్లో వస్తువులు చూచి విస్తుపోయింది కమలమ్మ. తమ ఇంట్లో డబ్బున్నది గాని ఇన్ని వస్తువులు లేవు అని కించపడింది కూడాను. అతన్ని వీళ్ళు పిలిచారు. అందరూ వెళ్ళినా శ్రీనాథ్ వచ్చినప్పుడు, అతనింటికి వెళ్ళవలసినప్పుడు ప్రసాద్ ఏదో సాకుపై తప్పించుకుంటున్నాడు. ఆ విషయంలో తల్లిదండ్రులంత శ్రద్ధ వహించలేదు. గోపాలరాజు ఊరికెళ్ళటం రావడంలో నిమగ్నులైనారు. ఊరి పనులు పూర్తిగా నౌకర్లకు వదిలి ఉండలేడు. అమ్మా, అన్నయ్య నేను సినిమాకెళతామే. ప్రసాద్ నుండి ఎలాంటి జవాబు రాలేదు. కమలమ్మ వెళ్ళమన్నట్టు తలూపింది. సినిమాకెళ్దామంటే మాట్లాడవేమన్నయ్యా? నాకు రావాలని లేదు, ముక్తసరిగా అన్నాడు. అదే ఎందుకు? అసహనంగా అడిగింది. రాజశ్రీ, ఇక్కడ నీ నౌకర్లు ఎవరూ లేరు. నీకు సంజాయిషి ఎందుకు ఇవ్వాలి? ఇదివరకు ఇచ్చేవాడివి, అందుకని. ఇదివరకు రాజీ నా ప్రియమైన చెల్లెలు. ఇప్పుడు శత్రువునా? అంతకంటే కూడా ఎక్కువైన దానవు. శత్రువునైతే నాశనం చేయొచ్చు. చెప్పేది విడమర్చి చెప్పరాదు? విడమర్చి చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేవు. గ్రంథాలు కాలక్షేపానికి కాక కాస్త అందులోని విషయాలు బుర్రకెక్కించుకునే ప్రయత్నం చేయి. జీవితం అతుకుల బొంత చేసుకోకు. ఇంటికి పెద్దవాడినో లేక సంపాదించేవాడినో అయితే నీకు బుద్ధి చెప్పేవాడిని. ఇప్పుడేమన్నా లాభం లేదు. మాటకు విలువ లేదు. ఆమె వంక చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. వంటింట్లో నిమ్మకాయ పచ్చడి చేస్తున్న కమలమ్మకి ఈ విషయమే తెలియదు. రాజశ్రీకి అన్నగారి తిరస్కార వాక్యాలు బాకుల్లా గుచ్చుకున్నాయి. కర్తవ్య విముఢరాలే కూర్చుంది. అక్కడే సోఫాలో కూర్చుని పైకప్పు వంక చూడసాగింది. హాల్లో ఒంటరిగా ఉన్నట్టున్నారు. శ్రీనాథ్ వచ్చాడు. అతన్ని చూస్తూ ఉండిపోయింది. కూర్చోమని కూడా చెప్పలేకపోయింది. అతనే కూర్చున్నాడు. మీరు కథలు కానీ రాయరు కదా, ఎప్పుడు చూసినా ఆలోచిస్తారు. లేదండి, మీరు వచ్చారని అమ్మతో చెప్పి వస్తాను అని లేచింది. ఎవరే వచ్చింది? కమలమ్మే హాల్లోకి రాబోయి అతన్ని చూచి వెనక్కు తగ్గింది. అతను నమస్కరించాడు. రాజశ్రీ గారికి సెలవులు కదా, ఏం తోచదని సినిమా టికెట్లు రిజర్వ్ చేయించానండి. ప్రసాద్కు వాడి స్నేహితులున్నారు. ఒంటిగానే ఉంది అమ్మాయి, తీసుకెళ్ళండి. నేను వెళ్ళనమ్మా, ఈరోజు క్షమించండి. పర్వాలేదు, మీకు మూడ్స్ లేనట్టున్నాయి. అసలు పొరపాటు నాది. మిమ్మల్ని అడిగి రిజర్వ్ చేయించాల్సింది. మీరు అలా నొచ్చుకుంటే వస్తాను పదండి. ఇరువురు భోజనం చేసి వెళ్ళిపోయారు. సినిమా చూస్తూ కాసేపు తనను తాను మర్చిపోయింది. మనోవికాసానికి ఇదో సాధన. అమ్మతో, అన్నయ్యతో, స్నేహితులతో కలిసి వారానికి 2-3 సినిమాలు చూడాలని ఉంది. ఇంతలో ఇంటర్వెల్ అయింది. లైట్లు వెలిగాయి. అకస్మాత్తుగా క్రింద కూర్చున్న సుమతిని చూచింది. సుమతి దృష్టి నుంచి తప్పించుకోవాలని గోడలకు వేలాడదీసిన ఇంగ్లీషు తారల ఫోటోల వంక చూడసాగింది. అంతవరకు లభించిన శాంతి అశాంతి రూపంలో ఆమెను ఆందోళన పరచసాగింది. సినిమా వదిలాక సుమతి కనిపిస్తే ఏమని మాట్లాడుతుంది? శ్రీనాథ్ ఎవరంటే ఏం చెబుతుంది? ఇలాంటి ప్రశ్నలే తెరనిండా కనిపించసాగాయి. ఏమండి, నా తల విపరీతంగా నొప్పి వేస్తుంది. నేను రిక్షా వేసుకుని వెళ్ళిపోతాను, మీరు చూడండి. అతని జవాబుకి ఎదురు చూడకుండా బయటికి వచ్చింది. అతను వెనకాలే వచ్చాడు. మీరు రానని చెప్పినా బలవంతంగా పిలుచుకొచ్చాను. సారీ, పదండి, మిమ్మల్ని విడిచి వస్తాను. అతను నొచ్చుకోసాగాడు. అతని వెనకాల వచ్చి కారులో కూర్చుంది. 5 నిమిషాలలో కారు ఇల్లు చేరింది. అతన్ని రమ్మనలేక ఇంట్లోకి వెళ్ళిపోయింది. కంసాలి వచ్చినాడు. కమలమ్మ మాట్లాడుతోంది. వచ్చావా? అప్పుడే సినిమా వదిలారే,
కంసాలి బ్రహ్మయ్య వచ్చాడు. నువ్వు లేవని దిగులు పడుతున్నాను. అప్పటికి అన్నీ కావాలంటే ఎలా? ఆమె ధోరణి ఆమెది. రాజశ్రీకి ఏడ్పు, నవ్వు వచ్చాయి. తను దేన్ని మర్చిపోయి కాసేపు కులాసాగా గడుపుదామని తలచినదో దాన్నే ప్రతివారు ఎత్తి చూపినట్టు బాధపడింది. జరిగేది జరుగుతుందేమో, కానీ ఈ అశాంతి ఏమిటి? అందరిలో నవ్వుతూ తిరిగే తనకు ఈ భయం దేనికి? తను చేస్తున్న పని తప్ప? చిన్నన్న న్యాయంగా మాట్లాడతాడు. అమ్మా, సొమ్ములు ఎవరు పెడుతున్నారు? నాకేమొద్దు. ఆమె నవ్వింది కూతురి మాటలకు. నాకు తెలుసు, నగలు వద్దు, ఇంట్లో అన్ని రకాలైన సామానులు కావాలని కదూ. నువ్వు వెళ్ళే ఇంట్లో దేనికి కరువు లేవు కదా. నా ముచ్చట కాదనుకో. బ్రహ్మయ్య నోరు వెళ్ళబెట్టాడు. రాజశ్రీ మెట్టినీళ్లు తనెరుగును. సామానులకి లోటు లేదన్న కమలమ్మ మాటకు అర్థం లేదు. నాకు మనశ్శాంతే లేదు లేదు అనే అరవాలనిపించింది. అరవలేకపోయింది. అభిమానం అడ్డొచ్చింది. నీకంటే నాకేం తెలుస్తాయమ్మా? నీకిష్టమైనవి చేయించు. అంత చలిలోనూ నుదుట చెమట పట్టింది. దాన్ని తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. రామ్ నెమ్మదిగా లేచి పడక వదిలి 2 పుస్తకాలు తెచ్చుకుని పడక కుర్చీలో కూర్చున్నాడు. లక్ష్మి గ్లాసుతో బత్తాయి రసం తెచ్చింది. అది తాగి ఆమె వంక కృతజ్ఞతాపూర్వకంగా చూచాడు. ఆమె బాధగా నిట్టూర్చి వెళ్ళిపోయింది. మంగ పరుగున వచ్చింది. ఆమె చేతిలో భోగన్విల్లా కొమ్మలు, నవరత్నపు కొమ్మలు కలిపి కట్టిన పూల గుత్తి ఉంది. అది తెచ్చి బల్ల మీద పూల కుండీలో పెట్టింది. అన్నయ్య, అప్పుడే చదువుతున్నావా? పెద్ద చదువేమీ లేదు. రేపు క్లాసుకు వెళ్ళాలని ఉంది. కాస్త విషయాలు చూచుకోవద్దు? ఇంకో వారం సెలవు తీసుకోరాదు? ఇప్పుడు సెలవిచ్చినందుకే సంతోషించాలి. నాకున్న సర్వీస్ ఎంత? 3 రోజులు వెళితే చాలు, సెలవులిస్తారు. ఈ 3 రోజులు కూడా సెలవు పెడితేనే? మన అత్తగారు కాదు. ఈ 3 రోజుల పాటు వాళ్ళిచ్చే సెలవులు కూడా నేను తీసుకున్న లీవు క్రిందే పరిగణిస్తాడు. తెలిసిందా? మహా అత్తగారు అంటావేం రామన్న? అత్తగారైతే అన్నీ సమకూడినట్టు. ఛీ, వాళ్ళు మనుషులేనా? ఎవరు మంగ? ఎవరి మీద ఆ విరుచుకు పడటం? తెలియనట్టు ఆ గోపాలరాజు పోయిన సంవత్సరం మీ వెంట తిరుగుతూ, బాబు, మా ఇంటిని ఇల్లాలిని రక్షించాలి, నీకేం పొలం కావాలి అంటూ తిరగలేదు? అదంతా వట్టి నాటకం. కూతురి కోసం అలా చేశాడు. మీరు జ్వరం పడ్డారని తెలియదా? అతనికి తెలిస్తే మనకేం, తెలియకుంటే మనకేం అన్నాడు నిరాశగా నవ్వుతూ. మనకేం లేదనుకో, వచ్చి చూడవలసిన బాధ్యత అతనికి లేదా? కడుపు నొప్పి, కాలు తీపడం అంటూ రోజు ఇంజెక్షన్లు పొడిపించుకుంటాడే. మీరు 10 రోజులు భయంకరమైన జ్వరంతో బాధపడ్డారని చెప్పలేదంటారా? ఒక్కసారి పగవారినైనా చూచి వస్తామే. ఆమె ఆవేశంగా అరిచింది. పోనీలే మంగ, అవన్నీ జ్ఞాపకం చేసి అయ్యగారి మనసెందుకు బాధపెడతావు? లక్ష్మి వారించింది. మంగకు తన పొరపాటు తెలిసి వచ్చింది. అతని దగ్గరగా వెళ్ళి మంచం చివరిన కూర్చుంటూ, నన్ను క్షమించు రామన్న, ఏం తెలియక వాగాను. ఆమె చేతిని నిమురుతూ ఆమె వంక చూచాడు. నువ్వు అమృతమయివి మంగ, నిన్ను చేసుకోవటానికి ఎవడు పూల పూజ చేస్తున్నాడో? మీరు పరిహాసం చేస్తున్నారు. లేదు మంగ, హృదయపూర్వకంగా అంటున్న మాటలేవి. నీ కుట్టు నేర్చుకోవటం ఎంతవరకు వచ్చింది? జాకెట్లు, ఫ్రాకులు నేర్చుకున్నాను. ఇక మగపిల్లల చెడ్డీలు, షర్టులు నేర్చుకోవాలి. 10 రోజుల నుండి పోవటం లేదుగా. వెళ్ళు మంగ, నువ్వు త్వరగా నేర్చుకుని నీ అంతటా నువ్వు 4 రాళ్ళు సంపాదించడం నేరిస్తే మంచిది. రామన్న సందేహిస్తూ ఉండిపోయింది. చెప్పు మంగ, కాస్త ఈ ఉత్తరం పైన వదిన కాలేజీ అడ్రస్ రాసివ్వవా? పుస్తకంలోంచి ఓ ఇన్లాండ్ కవర్ తీస్తూ అడిగింది. అతను నీరసంగా నవ్వాడు. నువ్వు రాసిన ఉత్తరం అందలేదంటావా? అనుమానంగా ఉందన్నయ్య. నేను కొండయ్య కలిపి చేస్తే పనే అవుతుందా? ఒకవేళ వారి పెద్దలకు అందితే ఇవ్వలేదేమో. నువ్వే అన్నావుగా గోపాలరాజుకు తెలుసునని అతడు ఇవ్వడంటావా? ఏమిటి ఇచ్చేది? ఓ, ఏమన్నాను? అది కాదు మంగ, అతను చెప్పలేదంటావా? వాళ్ళు అవసరాలకు మారే మనుషులు. ఈ ఒక్క ప్రయత్నం చేయనేవా? నీ ఆరోగ్యం ఎంత దిగజారిపోయిందో నీకు తెలియడం లేదు. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. అతనికి జాలి వేసింది. వెర్రిపిల్ల, ఎందుకమ్మా అంత బాధపడతావు? సరే, నేను కూడా ఓ నిర్ణయానికి రాదలిచాను. నేనే స్వయంగా రాస్తాను. నిజం? అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది మంగా? అతను స్కూలుకు వెళదామని తయారయ్యేసరికి నీటిగా ముస్తాబై కొండయ్య వచ్చాడు. ఏం కొండయ్య, ఏమిటి కథ? ప్రొద్దుటే ఎక్కడికి ప్రయాణం?
నా ప్రయాణం మీకు తెలియకుండా ఉంటుందా? మీరు బలహీనంగా ఉన్నారు. బండిలో వదిలి వద్దామని వచ్చాను. కొండయ్య సైకిల్ తీసుకున్నాడు. అతని వెనక సీట్లో రామ్ కూర్చున్నాడు. అసలు ఆయన టీచరు. మీరు పిల్లవాడిలా ఉన్నారు రామన్న. థ్యాంక్స్ మంగ. నన్ను టీచర్ని చేశావు. పక్కున నవ్వాడు కొండయ్య. సాయంత్రం కూడా వస్తానన్నాడు కొండయ్య. వద్దని వారించాడు రామ్. కానీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు కాళ్ళు పీక్కుపోసాగాయి. తన బలహీనతపై తనే జాలిపడ్డాడు. సైకిల్ చేతబట్టి అడ్డదారమ్మట వస్తూ స్త్రీజనం గుమికూడి ఉండటం చూచి కాస్త ప్రక్కగా వెళ్ళసాగాడు. మంగ గొంతు స్పష్టంగా వినిపిస్తోంది. కుళ్ళుమోతు వాళ్ళు, గుడ్డివాళ్ళు అన్నా చెల్లెండ్ర మీద అపవాదులు లేవదీశారు. పాపం అత్త పైసల కోసం బిడ్డలను పాడుబడ్డ కొంపలకు పంపినట్ట చక్కని చుక్కలా మాట్లాడుతోంది అలివేలు. అవతల పోయే వారిని పిలిచి ఎన్నిసార్లు తన్నులు తినలేదు. మహాపతిథిలా మాట్లాడుతుంది. మరిడమ్మ కాపురానికి వచ్చేసరికి కడుపుతో ఉందన్న సంగతి అందరికీ తెలుసు. వర్షం వచ్చింది, వాతలు పోయాయి అని భ్రమపడొద్దు. సంగతి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. ఆడంగుల కళ్ళల్లో పడటం అంత మంచిది కాదని త్వరగా ప్రక్కదారి పట్టాడు. అతను దుస్తులు మార్చి లక్ష్మి కోసిచ్చిన యాపిల్ పళ్ళ ముక్కలు తిని కాఫీ తాగాడు. విశ్రాంతిగా మంచంపై ఒరిగాడు. అరగంట తర్వాత మంగ వచ్చింది. మీరు వచ్చేశారా అన్నది అతన్ని పరికించి చూస్తూ. నీ గొంతు 7 వాడలా వినిపిస్తోంది. ఏమిటి సంగతి? పోనిద్దు, అసలు పశువులతో మాట్లాడినందుకే బాధపడుతున్నాను అని మళ్ళీ చెప్పటం దేనికని లోపలికి పోబోయింది. విషయం ఏమిటో చెప్పమంటే అలా ఇంట్లోకి వెళ్తావేం? అసలు నడిబజారులో నిలబడి ఇష్టమొచ్చినట్లు పెద్ద గొంతుతో వాగటం ఆడపిల్లల లక్షణమా? నా తప్పే కనిపించింది మీకు. వారన్న మాటలు వినిపించలేదు. ఆ పాపమ్మ పిల్లలను గురించి ఎన్ని ప్రచారాలు జరిగితే అన్నీ అబద్ధమని మీరు వారి తరఫున పెళ్లివారితో చెప్పి ఆమె కూతుళ్ళ పెళ్లిళ్ళు చేయించలా? ఆ విశ్వాసం ఉందా? కోడలి పిల్ల అంటూ పిలిచి రామన్న భార్యను వదిలాడట. కాదేవ్, ఆమె అతన్ని వదిలిందట. నిజమేనా అంటూ ఆరాలు తీస్తుంది. అసలు ఆ మనిషికి బుద్ధి ఉందా? మరిడమ్మను మొగుడు వదిలిపెడతానంటే చీవాట్లేసి వాడిని బ్రతిమాలి కాపురం సరిచేశారు. అది మర్చిపోయి రామన్నకు నీకు చాలా దోస్తీటగా నువ్వెక్కడ పడుకుంటావే అని అడుగుతోంది. నిన్ను రామన్న ఏదో అనుకుంటున్నారు, గాలి కబురు. అలివేలు అమాయకురాలిలాగా అడుగుతోంది. అడిగితే నువ్వంతలా నోరు పారేసుకుంటావా? మరి లేక అనండి అమ్మా అనాలా? ఒక్కసారి దుమ్ము దులిపితే మళ్ళీ నా జోలికి రారు. నన్నంటే నాకేం బాధ లేదు. దేవుడు లాంటి నిన్ను అనడానికి నోరెలా వచ్చింది? మీరు చేసిన ఉపకారమన్నా గుర్తుకు రాలేదా? ఆవేశంగా అరిచింది మంగ. పోనీ మూర్ఖులనుకుందాం. నీ మంచితనం ఏం చూపించుకున్నావు? ముఖం మీద అంతలేసి మాటలు అనొచ్చా? పర్వాలేదు బాబు, కుక్క కాటుకు చెప్పుదెబ్బా అన్నారు. కొండయ్య లోపలికి వచ్చాడు. మంగ అలా నోరు చేస్తుందని జడిస్తారు. అదే కాస్త మెత్తని మనిషి అయితే ఈ పాటికి కోడెబూరలా ఆమె జుట్టు పీకేవారు. ఈ జనం వద్ద మంచి మాటలు పనికిరావు. ఈరోజు ఎక్కడో వర్షం పడుతుంది. నువ్వు మంగను బలపరచడమేమిటి? పడ్డ చిత్రమేముంది? వర్షాకాలం ఆఖరి రోజులు. ఆడపిల్ల అండలేక అల్లాడుతుంటే దయతలచి తెచ్చారు. మధ్యన వీళ్ళకేం దొరదట? నన్ను ఎన్నో రకాలుగా అడుగుతారు. మనముంటుంది ఈ సంఘంలో కొండయ్య. మన మంచి చెడ్డలు తప్పక వారికి కావాలి. నేను ఆవేశంలో ఆనాడు మంగను పిలుచుకొచ్చాను గాని ఇవన్నీ ఆలోచించలేకపోయాను. ఆలోచించకపోయినా అసమంజసమైన పనేం చేయలేదు. ఆర్తులను ఆదుకున్నారు. వారి మాటలకేం లేండి బాబు. ఎలా ఉంది? బాగానే ఉంది. వచ్చేటప్పుడే కాస్త నీరసం అనిపించింది. ఆ సంగతి నాకు తెలుసు. అతని కాళ్ళ వద్ద కూర్చుని నెమ్మదిగా వత్తటం మొదలుపెట్టాడు. చా, ఇదేమిటి కొండయ్య? కాళ్ళు లాక్కున్నాడు. అలసిపోయారు. మరేం పర్వాలేదు బాబు. నాకు విషజ్వరం వస్తే రాత్రంతా తలపైన ఐసు బ్యాగు పెట్టలేదు. కాసేపు కాళ్ళు ఒత్తి తోటలోని మొక్కలు గుత్తులుగా పెరిగితే వాటి కొమ్మలు కత్తిరించి వెళ్ళిపోయాడు. రామ్ ఉత్తరం ముందు పెట్టుకుని గంటసేపు ఆలోచించినా ఏం రాయాలో తెలియలేదు. కాస్త ఘాటుగా రాయి రామన్నా. ఏమనుకుందో ఆవిడ? కట్టెలమ్మినా కాపురం మేలు అంటారు. లక్ష్మికి వంట చేయడంలో సహాయం చేస్తూ చెప్పింది మంగ. వ్రాయటం మొదలు పెడితే ఓ వ్యాసంలా తయారైంది. ఉత్తరం పూర్తి చేసి భోజనం చేసి అలసటగా ఉండటం మూలాన త్వరగా నిద్రపోయాడు. లక్ష్మి వెళ్ళిపోయాక తాతతో మాట్లాడుతూ కూర్చుంది మంగ.
బాబు, పట్నంలో రాజశ్రీ గారికి స్నేహితులు చాలామంది ఉండేవారా? ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మాత్రం వచ్చేవారు. ఒక అమ్మాయి గారు చాలా నిదానం మనిషి, భర్తతో కలిసి వచ్చేది. ఆమె మాత్రం ఏదో చెప్తూనే ఉండేది అమ్మగారికి. మగవారు అంటే క్లాసులో చదివేవారు ఎవరన్నా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలమ్మా, అలా ఎప్పుడూ చూడలేదు. మరి ఎందుకో ఆమె బాబుగారి ఏడ అంత నిర్లక్ష్యంగా ఉంటుంది. మనం ఎంత చేసినా పరాయివారమే. జ్వరంలో ఆయన్ని చూస్తే హృదయం తరుక్కుపోయింది. మొక్కల్నే ప్రాణంగా చూచుకునేవారు, వాటిని చూడటం మానివేశారు. అవునమ్మా, ఒక్క మొక్కకు పాదు సరిగ్గా లేదా? ఇక చూడు ఎంత హితవు చెప్పేవారో. డబ్బుగల వారితో సంబంధం చేయటమే పొరపాటు. బీదవారమే నయం. ఉన్న పూట తింటాం, లేని పూట కడుపులో కాళ్ళు ముడుచుకుని పడుకుంటాం. మనసులో ఏదైనా ఉంటే అప్పుడు 4 మాటలు అనుకుంటాం. ధనవంతులంతా సగం అబద్ధపు మర్యాదల కోసం బ్రతుకుతారు. తిండి దగ్గర నుండి మొదలుకుంటే ప్రతి పని ఇతరుల కోసమే, ప్రదర్శన కోసమే నటిస్తారు. అందరూ అలా ఉంటారా? కరణం గారి అమ్మాయిలు లేరు? ఒకరా ఇద్దరా? నలుగురు చక్కగా భర్తలతో వస్తారు. షికారుకు వస్తే పలకరించి వెళతారు. ధనిక వర్గాలలో ఎక్కువ అదే విధంగా ఉన్నారు. లక్ష్మి భర్తకు రైల్వేలో పనైందట. బాబుగారు పిలిపించితే ఫలితం ఉంటుందేమోనని అనుకుంటే బాబుగారే మంచాన పడిరి. ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నారన్నావు కదా, ఆమె ఉంటే లక్ష్మి ఎలా వెళుతుంది? పెట్టుకున్నవారు ఎప్పటికీ ఉంటారా? అయ్యగారి జేబులో డబ్బులు గలగలమంటేనే కులుకుతారు. ఒక్క పూట ఏం తక్కువైనా వెళ్ళిపోతారు. అదెప్పుడో వెళ్ళిపోయింది. దేవుడు ఆడదానిని ఎందుకు పుట్టించాడో ఒక గాఢమైన నిట్టూర్పు వదిలింది మంగ. ఏం మంగమ్మ, అంతలా నిరాశ చెందుతున్నావు? నాన్న గొడ్డును బాదినట్లు బాదితే అడ్డుపడి రామన్న ఆదుకున్నాడు. వచ్చేటప్పుడు నేను ఏమీ ఆలోచించలేదు బాబు. మిషన్ పని నేర్చుకుని నా బ్రతుకు నేను బ్రతుకుదామనుకున్నాను. వీళ్ళంతా ఇలా నీలాప నిందలు వేస్తారని ఆలోచించలేదు. నిన్నే కాదు తల్లి, తాత నీ మేనకోడలు నక్కని త్రొక్కిందే అంటూ లక్ష్మిని గురించి వెటకారం చేస్తారు. లక్ష్మి రామన్నకు అక్కలాంటిది. లోకం ఏం చేస్తారు తల్లి? అంతేలే. తలుపులు వేసి వేరే గదిలోకి వెళ్ళి నిద్రపోయింది మంగ. 3 రోజులు ఎట్లాగో కష్టపడి వెళ్ళి వచ్చాడు బడికి. సెలవులు ఇచ్చారు. అతని మనసు కాస్త మొక్కల వైపు మళ్ళింది. అందరూ సంతోషించారు. ద్రాక్ష ఆకులు చూస్తూ తాత వెంబడి తిరుగుతున్నాడు. గోపాలరాజు గారి నౌకరు ముత్యాలు వచ్చాడు. దండాలు బాబు, పెద్దబాబు గారు నిన్ననే పట్నం నుండి వచ్చారు. ఒకసారి మీతో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలట, రమ్మంటున్నారు. ఒక్కరే వచ్చారా? లేదు బాబు, ఆయన స్నేహితులు వచ్చారు. సరే, సాయంత్రం వస్తానని చెప్పు. ముత్యాలు వార్త మోసుకు వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 గంటలకు దుస్తులేసుకుని బయలుదేరినాడు. ఎక్కడికి? మంగ ఎదురు వచ్చింది. ఎండగా ఉంది అన్నయ్య. రామ్ వెనుతిరిగి చూచాడు. అత్తవారింటికి. వారు పెట్టేవి భరించవలసి వచ్చినప్పుడు ఎండ చలి అంటూ కూర్చుంటే ఎలా? నవ్వుతూ జవాబు ఇచ్చి బయటపడ్డాడు. మామగారు ఎందుకు పిలిపించారో తెలియక దారి పొడవునా ఒకటే ఆలోచన. అతని కాళ్ళు గోపాలరాజు ఇంటి ముందు ఆగాయి. అతను లోపలి హాల్లో ఉయ్యాల బల్లపై కూర్చున్నాడు. అతనికి ఎదురుగా ఒక నడివయసు ఆసామి పడక కుర్చీలో కూర్చున్నాడు. నమస్కారం అండి, తను వచ్చినట్టు తెలుపుతూ నమస్కరించాడు. నమస్కారం, రా కూర్చో, పొడిగా పలికారు గోపాలరాజు గారు. అక్కడే ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు. గోపాలరాజు లేచి బల్ల సొరుగు నుంచి ఒక కాగితం తెచ్చి రాముకు అందించాడు. నిశ్చింతగా వెళ్ళి ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు. ఏమిటండి? రామ్ అడిగాడు. చదువు తెలుస్తుంది. రామ్ విప్పి చదువుసాగాడు. అతని ఒళ్ళంతా చెమట పట్టింది. కాళ్ళ క్రింద భూమి కదిలినట్టయింది. తలపై పిడుగు పడినట్టయింది. ప్రపంచమంతా తన్ను చూచి హేళనగా ఫక్కున నవ్వినట్టు ఫీలయ్యాడు. ఏమిటండి, ఏమిటిది? కోపాన్ని దిగమ్రింగుతూ అడిగాడు. అర్థం కాకపోతే అదిగో అక్కడ కూర్చున్న ఆయన ప్లీడర్ గారు. ఆయన చదివి వినిపిస్తారు. తర్వాత నింపాదిగా సంతకం పెట్టు. అతి తేలికగా జవాబిచ్చారు రాజు. అర్థం చేసుకున్నానులేండి. అసలు మీ ప్రవర్తనే అర్థం కావడం లేదు. మంచిదేగా, నా ప్రవర్తన అర్థం చేసుకోమని నిన్ను పిలవలేదు. ఆ కాగితం మీద సంతకం పడేస్తే మంచిది. లేకుంటే బాధ లేదు గాని కొంచెం నలుగురి నోళ్లలో పడాలి అంతే. నీ తప్పు నిన్ను కోర్టులో దోషిగా నిలబెడుతుంది. ఒకరు కాదు, 2 ఉంపుడుగత్తెలు ఇంట్లో ఉన్నారని నిరూపిస్తాను. గోపాలరాజు గారు, నాలుకకు నరం లేదని ఇష్టం వచ్చినట్లు తిప్పకండి. నీ బిడ్డలాంటి వారు వారిపై నిందలు మోపుటకు మీ మనసెలా ఒప్పింది?
చేసేవారు చేయగలేనిది నోటితో అంటే తప్ప నీకిష్టమైతే నలుగురిని పెట్టుకో, మాకేం అభ్యంతరం లేదే. అడిగిన సంతకం ఎందుకు చేయాలో చెప్పండి. ఎందుకా? నీ ప్రవర్తన బాగాలేదు. ఏ విషయంలోనూ మాకు సాటిరావు. ఆ విషయం మొదట తెలియదా? తెలుసు. నీకు చదువు చెప్పించి మా అంతటి వాడిని చేయాలనుకున్నాం. కానీ నువ్వు తలబిరుసుగా మా సహాయాన్ని నిరాకరించావు. విధి లేక ఇలా చేయవలసి వచ్చింది. ఒకసారి వివాహానంతరం అడిగారు. ఆ తర్వాత మీ అమ్మాయి మీ ఇంటికే రాలేదు. నాకు సహాయం చేస్తానన్నది ఎప్పుడు? మా అమ్మాయి మాకు దూరం కావటం కూడా నీ వల్లే జరిగింది. దాన్ని మాయ చేశావు. నేనా మాయ చేసింది? మీరు మాయామర్మం తెలిసినవారు, మంత్రవాదులు. రోజుకో రకంగా రంగులు మారుస్తారు. నేను మీ ఇంటికి రాలేదు. మీ అమ్మాయి కావాలని అడగలేదు. మీ భార్య స్వయంగా వచ్చి మా పరువు కాపాడమని వేడుకుంది. ఆ మాటే నేను అంటున్నాను. మా పరువు కాపాడుకోవాలి. ఎవరి తొందరపాటు వల్లనైతేనేం త్వరపడ్డాము. ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. నువ్వు సంతకం పెడితే పెడతాను. అంత అబద్ధం ఎందుకు కాగితంలోకి ఎక్కించారు? ఉన్నది ఉన్నట్టు రాయండి. నేను మీ ప్లీడర్ గారి ముందే సంతకం పెడతాను హేళనగా అన్నాడు. అలా వ్రాసినా పర్వాలేదు, కానీ కాస్త అమ్మాయిని చేసుకునే వరుడు సంకోచపడతాడని. అయితే వరుడి అన్వేషణ చేశారన్నమాట. చేయక కూర్చుంటామా? ఇది కూడా అవసరం లేదు. కానీ రేపు పనికిమాలిన వారుంటారు. అదే పనిగా ప్రశ్నలు అడుగుతారు. వారికే ఈ పత్రం కావాలి. ఈ విషయాలన్నీ రాజశ్రీకి తెలుసా? తెలియక ఎలా పనులు మొదలు పెడతామయ్యా? వెర్రి మనిషి. వెర్రి మనిషిని కాబట్టే మీ ఆటలకు తోలుబొమ్మలా ఆడాను. మహా ఇల్లాలులా వచ్చి పరువు కాపాడమని మీ ధర్మపత్ని అడిగినాడు, ఒప్పుకున్నాను. ఆమెను అవమానించి పంపాల్సింది. అది నీ తరం కాదు. శ్రీ గోపాలరాజు గారు, ఒక్క విషయం మర్చిపోకండి. ఒక మంచి పని చేయటం అందరి తరం కాదు. చెడ్డ పని చేయటం క్షణంలో పని. కానీ ఒక్క విషయం మీరు ఎలా మర్చిపోయారు? వేసవిలో మనోవ్యాధితో మంచమెక్కిన మీ ఇల్లాలను బ్రతికించుకోవాలని నా చేతులు పట్టుకుని కాళ్ళని దేవురించారే, ఆనాడు మీ పరువు పోలేదా? ఎక్కువ మాట్లాడలేను. నా విలువైన సమయం పాడు చేసుకోలేను. నువ్వు సంతకం పెట్టకపోతే నా కూతురు వివాహం ఆగిపోతుంది అనుకోకు. నిన్ను శాశ్వతంగా నా దారికి అడ్డు తొలగించుకుంటాను, రెండో కంటి వాడికి తెలియకుండా. మీరంత సమర్థులన్నీ తెలుసు. మీ డంబాలకు భయపడే భీరుకాడి రామ్ చేయదలిచింది చేయండి. మంచితనంలో, మనుషుల్లో నమ్మకం నశించలేదింకా. రాజశ్రీ మనసు వికసించలేదింకా. ఆలోచనలు పరిపక్వం చెందలేదు. 1-2 సంవత్సరాలు పోతే ఆమె అన్నీ అర్థం చేసుకుంటుంది. అహంకారం ఉందే గాని అభిమానం లేనిది కాదు. మనసు, మానవత్వము గల యువతి. మీరు తెచ్చిన పత్రం ఆమెకు చూపారా? లేదు. మీరు ఆడించినట్టు ఆడే బొమ్మను కానని మర్చిపోకండి. విసురుగా లేచాడు రామ్. గోపాలరాజు హుంకరిస్తూ ముందుకు దూకాడు. మీరు అంత తొందరపడితే ఎలా రాజుగారు? ప్లీడర్ నోటిలోని చుట్టపారేస్తూ అతని చేయి పట్టుకున్నాడు. గోపాలరాజు ఆగిపోయాడు. ప్లీడర్ గారు లేచారు. అబ్బాయి, కాస్త ఆగు. రామ్ గుమ్మం దగ్గర ఆగిపోయాడు. అతను వెనుకగా వెళ్ళి రామ్ భుజం తట్టినాడు. నేను పెద్దవాడిని. నావి 2 మాటలు వినిపో. ఎవరైనా నిజం చెప్పటం మంచిది. రామ్ చెప్పమన్నట్టు చూచాడు. అలా కాదు, వచ్చి కూర్చుని నేను చెప్పే మాటలు శాంతంగా విను. గోపాలరాజు గారు, మీ కుట్రలు, కుతంత్రాలు వేరే రకం వారిపై ప్రయోగించు. అమాయకుడైన ఇతనిపైన రా, కూర్చో. రామ్ చేయి పట్టుకు వచ్చి కుర్చీలో కూర్చుండబెట్టాడు. అతను తన కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. చూడు బాబు, ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమిస్తాడు. అలాంటి ప్రేమనే భార్య నుండి ఆశిస్తాడు కూడా. ఆమె ప్రేమించినప్పుడే దాంపత్యము ఆదర్శనీయమవుతుంది. జీవితము సుఖంగా సాగుతుంది. ఒకవైపు నుండి ప్రేమ, రెండో వైపు నుండి అసహ్యము ఎదుర్కొంటే బాగుంటుందా? ఒక్క విషయం చెప్పు. నీ భార్యతో వివాహమైన తర్వాత ఎప్పుడైనా సుఖించావా? కనీసం సరదాగా మాట్లాడుకున్నారా? లేదు. అలాంటప్పుడు ఆమెను కోరటంలో అర్థం లేదు. అసలు నీ అంతట నీవే విడాకుల ప్రస్తావన తెస్తే బాగుండేది. నీకై ప్రాణం పెట్టే పడతిని చేపట్టి సుఖంగా ఉండు. అతను అడిగిందేదో ఓ సంతకమేగా, పారేయి. దాంతో నీకొచ్చిన నష్టం ఏమీ లేదు. ఆయనకు లాభం ఉంటుంది. ఆలోచించు అబ్బాయి. నేను మీతో ఏకీభవిస్తాను. కానీ ఒకసారి రాజశ్రీతో మాట్లాడనిదే ఏం చెప్పలేను. ఊహూ, పిచ్చివాడా. రాజశ్రీ తన కాబోయే భర్తగారి భూములు, భవనాలు తిలకించడానికి ఊరు వెళ్ళింది. సరే, ఇంకో వారం రోజుల తర్వాత వస్తుంది. అప్పుడు మరి మాట్లాడు.
అతని మాట పూర్తి కాక మునిపే రామ్ అసహనంగా లేచాడు. నిజంగా రాజశ్రీ వెళ్ళిందా? నీకు అనుమానమైతే మా వెంట పద. ఇప్పుడు ఆమె గోపాలరాజు గారి ఏకైక పుత్రిక మాత్రమే. నువ్వు విడాకుల పత్రంపై సంతకం పెట్టినా మానినా ఆమె వివాహం జరుగుతుంది. వరుడు సాంప్రదాయాలు చట్టుబండలు అనే రకం కాదు, విదేశాలలో ఉండి వచ్చాడు. ఒకవేళ నువ్వు గోపాలరాజుపై దావా వేస్తావేమో, అది కూడా పెద్ద సమస్య కాదు. మీ ఊరు వారే ఎందరో నీకు వ్యతిరేకంగా నీ ఇంట్లో ఉన్న స్త్రీల గురించి సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. లీడర్ గారు, చాలండి. ఒక్క విషయము, రాజశ్రీకి ఇష్టం లేనిది నేను ఆమెను తెచ్చుకోవాలని కోరను. మీరు పెద్దవారు, ఎలా చెప్పాలి? ఎంత ప్రయత్నించినా ఆమె ఎడ విముఖత కలిగించుకోలేకపోతున్నాను. అది నా దురదృష్టం. పోనివ్వండి. నా ఇంట్లో ఉన్న స్త్రీలు నాకు తోబుట్టువుల్లాంటి వారు. ఆ విషయం నాకు తెలుసు. లోకం అలా నమ్ముతుందా? మృదువుగా అతని చెయ్యి నిమిరాడు. సరే, ఆమె సుఖపడుతుందనుకుంటే అలాగే సంతకం చేస్తాను. ఇటివ్వండి. బల్ల మీద కాగితం తీసుకున్నాడు. అతని కళ్ళు సజలమయ్యాయని ప్లీడర్ గ్రహించాడు. రామ్ సంతకం పెడుతుంటే చేతులు వణికాయి. అతని హృదయం ముక్కలు ముక్కలు కాసాగింది. పని పూర్తి చేసి లేచాడు. ఒక్క సంతకముతో వివాహబంధం తెగిపోవటమా? శాస్త్రాలు చెప్పే పవిత్రత అంతా వట్టిదేనా? 4 అడుగులు వేశాడు. రామరాజు, గోపాలరాజు పిలిచాడు. రామ్ వెనక్కు తిరిగి చూచాడు. అతని కళ్ళు ఎన్నో ప్రశ్నలు కురిపించాయి. ఏమిటండి, నాతో కాగల కార్యం ఇంకేదైనా ఉందా? ఉదాసీనంగా అడిగాడు. మా అమ్మాయి మూలంగా పోయిన సంవత్సరం బాగా ఖర్చు అయింది. దానికోసం మీరు పొలం అమ్మారని విన్నాను. ఎంతవరకు నిజం? గత జ్ఞాపకం చేసుకోదలచలేదు. పోనివ్వండి. కాదు, ఆ ఖర్చు ఎంతైందో చెబితే. పోనీ చెప్పడానికి సంకోచమైతే ఈ 1000 రూపాయలు ఉంచు. గోపాలరాజు సిద్ధంగా ఉంచుకున్న ఓ కవరు అందించబోయాడు. మీరింతేనన్నమాట మనుషుల్ని అర్థం చేసుకునేది. పర్వాలేదు, ఉంచండి. అభిమానం అన్నిటి వద్ద చెల్లుతుంది, కానీ డబ్బు వద్ద మాత్రం కాదు. మీరు భ్రమపడుతున్నారు. నేను సంతకం కూడా మీ డబ్బును, హోదాను చూచి పెట్టానని తెలిస్తే భ్రమపడ్డారన్నమాటే. డబ్బు అండతో ఎంతో నీచమైన పనులు కూడా చేయొచ్చు అనుకుంటారు. చేస్తారు. మీరు కోర్టుకెక్కినా నాకు భయం లేదు. నా మూలంగా 2 అమాయకమైన స్త్రీలు నలుగురిలోకి ఏడవబడటం ఇష్టం లేదు. దాచిపెట్టండి అని త్వరగా బయటకు వెళ్ళిపోయాడు. కాసేపు మౌనం రాజ్యం చేసింది. మొత్తానికి ప్లీడర్ అనిపించుకున్నారు. కొన్నిసార్లు సైకాలజీ ఉపయోగించి పని చేయాడి. కుర్రాడు చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు. ప్లీడర్ మరో చుట్ట వెలిగించాడు. వాడి మంచితో మనకేం పని జరిగింది? అదంతా మీ చాకచక్యమంటాను. నాదేముంది, 4 రాళ్ళు విసిరితే ఒకటైనా సూటిగా తగలకపోతుందా? అవసరమైతే అన్నాను గాని కోర్టుకెక్కటం మాటలా? అతనితో చెప్పిన మాటలు అబద్ధమయ్యే. గోపాలరాజు తేలికగా నిట్టూర్చాడు. కాగితం భద్రంగా దాచి వచ్చాడు. ముత్యాలు చేత 2 గ్లాసులు తెప్పించి బీరువాల నుండి బీరు సీసా తీశాడు. అర్ధరాత్రి వరకు త్రాగుతూ సంతోషంగా గడిపారు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.